మేడం నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. కొంచెం వాయిస్ పెంచి మాట్లాడండి. మేడం పెద్దగూడ వెళ్ళి మేడం దుబ్బాక పడ్డాం. దుబ్బాక చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? పెద్దగూడ మేడం 3 పేజ్ వస్తాయి. బీసీకి బుక్ వెళ్ళలేదు మేడం. ఇంకా ఎక్కడ సెక్రటరీ చెప్తే సెక్రటరీ పట్టించుకుని ఎవరు పట్టించుకోలేదు మేడం. వీధి బుగ్గలు వస్తలేవు, 3 పేజ్ వస్తలేదు. కార్డు తెలంగాణ కార్డు పోతుంది. చాలా ఇబ్బంది ఉంది మేడం. ఎట్లా మరి మేడం? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇట్లా ఆగబాగా చేస్తుంది. మా పంటలన్నీ ఎండిపోతున్నాయి మేడం. దయచేసి ఏమన్నా ఏమైంది? మీకు నీళ్ళు ఎందుకు బంద్ అయినాయి? నీళ్ళు ఎందుకు వస్తలేవు? కరెంట్ లేదు మేడం. 3 పేజ్ లేడు. పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి. 3 ఫేజ్ కరెంటు లేకపోవడం వల్ల పొలాలు ఎండిపోతున్నాయి. ఎక్కడ ఒకసారి మళ్ళీ ఊరు పేరు చెప్పారు? దుబ్బాక మండలం పెద్దగొండవెల్లి. దుబ్బాక మండలం పెద్దగొండవెల్లి. ఓకే ఓకే. సో మీ కరెంటు మరి ఇప్పుడు మన ముఖ్యమంత్రి చెప్పిండు కదా, ఎవరైనా కరెంటు కట్ చేస్తే వాళ్ళని కేసులు పెడతాం, వాళ్ళని ఉద్యోగంలో నుంచి తీసేస్తామని చెప్పిండు కదా. అంటే అదంతా ఉట్టి మాటేనా? మరి అది ఉట్టి మాట మేడం. కరెంట్ ఏడు వస్తుంది మేడం? కరెంట్ లేదు. 3 పేజ్ ఎక్కడ మేడం? వీధి బుక్కలే మా ఇంటికి ముంగడ మేడం. ఇప్పుడు సెక్రటరీ చెప్పి 3 రోజులు, ఇప్పుడు నెల రోజులు అవుతుంది మేడం. ఇంటి ముంగడ ఒక బుక్ వేయమంటే నెల రోజులు. ఇప్పుడు ఆఫీస్ చుట్టూ తిరిగి వశం అవుతుంది మేడం. ఇంటి ముంగడ బుగ్గలేదు. ఇంటి ముంగడ సార్ మేడం. తెలంగాణ పాములు వస్తున్నాయి. అన్న దగ్గరికి అన్న నీ దండం పెడతానా, ఇంటి ముంగడ బుక్ అన్నాడు కూడా వేస్తున్నాయి మేడం. ఇవ్వరు దగ్గర మీ ఫోన్ చూసే ఇప్పుడు ఫోన్ చేస్తున్నాయి మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ సమస్య అర్థమైంది. ఒకసారి లైవ్ లో వాళ్ళు కూడా అధికారులు కూడా వింటారని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంది? ఇప్పుడు మనం చెప్తున్న సిలిండర్ల పైన అనుమానాల గురించి మాట్లాడుతుంటే వాళ్ళు కరెంటు పైన కూడా, అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమస్య తీసుకుందామంటే అందరూ వాళ్ళకి సంబంధించిన సమస్యలు చెప్తున్నారు. కరెంటుకు సంబంధించిన సమస్య చెప్తున్నారు. 3 ఫేజ్ కరెంట్ ఉండలేకపోవడం వల్ల మోటార్లు పనిచేస్తలేవు, పంటలు ఎండిపోతున్నాయి అనేసి. హలో హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం, ఫిబ్రవరి నెల లాస్ట్ వారం అని చెప్పన్నారు. లాస్ట్ వారం కూడా దగ్గర పడుతుంది. ఇంకా 3 రోజులు అయితే ఈ నెల కూడా అయిపోతుంది మేడం. ఈసారి ఈ నెల ఈ ఫిబ్రవరి 28 కాదు, 29 మేడం. 29 అంటే 2 రోజులే. ఇంకో 3 రోజులు మీరు అన్నట్టుగా. అంటే చెప్పింది ఏంటి? స్వయాన ముఖ్యమంత్రి ప్రతోడు మీరు సన్నాసులు, ప్రతోడు అడుగుతున్నాడు రైతు బంధు, మేము రైతు భరోసా వేస్తాము ఫిబ్రవరి చివరి వారంలో అన్నాడు. వీళ్ళు ఇప్పటికన్నా స్టార్ట్ చేస్తే కదా, 3 రోజుల సమయమే కదా. అంటే ఇప్పుడు కూడా వాళ్ళు తప్పించుకునే ప్రయత్నమే కదా చేసింది. మరి వాళ్ళు తప్పించుకునే మాటలే మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు ఏం చేసారు తెలుసా? రైతు బంధు గురించి మాట్లాడకుండా ఈ సబ్సిడీ సిలిండర్లను మళ్ళీ రంగం మీద తెచ్చారు. ఎందుకంటే మళ్ళీ రేపు ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఈ సిలిండర్లు ఇస్తే మళ్ళీ చచ్చుకుంటూ ఓట్లేస్తారులే అనేసి మొత్తానికి రేపటి నుంచి సిలిండర్లు గ్యాస్ కంపెనీలకు అంతా కూడా వెళ్తుందంట. 40 లక్షల మందికే ఇస్తామనేసి చెప్తున్నాడు. మరి 40 లక్షల మందికి ఇస్తారా, సగం మందికి ఇస్తారా? వాళ్ళు విడుదల చేసింది 80 కోట్లు. అంటే ఈ లెక్కను మీకు లెక్కలు ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరికి తెలవాలనేసి. అవును మేడం, ఇప్పుడు సిలిండర్లు ఇస్తే మనకు రైతులకు సిలిండర్లు ఇస్తే ఈ వ్యవసాయ పెట్టుబడికి వెళ్తుంది. సిలిండర్ అవసరమా? ఇప్పుడు మాకు ఆ సిలిండర్ అవసరం ఉండదు. ఇప్పుడు ఎస్ఎల్బిసి కాలువది మన ఎన్టీ రామారావు హయాంలో శంకుస్థాపన చేశారు. నల్గొండ పానకల్చార నీళ్లు తీసుకొచ్చారు. ఈ ఎంకరేజ్ నీళ్ళు తీసుకొచ్చిన 40 నీళ్ళు మాట్లాడతారు. అది అప్పుడు వాళ్ళు ఓపెన్ చేసి వాళ్ళు తీసుకొచ్చిన కాలం నీళ్ళు తీసుకొచ్చిన మాట్లాడతారు. అది పద్ధతేనా మేడం? ఏమన్నా అది ఎవరో తీసుకొచ్చింది అత్తకు పాలన చేసినట్టు వాళ్ళు ఎవరో తీసుకొచ్చి పెట్టింది. మేము చేసాం వాళ్ళు ఏం చేసింది ఏంది? నల్గొండకి ఏం చేసింది ఏం లేదు, ఏం వెలగబెట్టింది లేదు. ఈ రైతు బంధు చెప్పారంటే అదే రైతు బంధు చివరి వారంలో వేస్తామని అంటే మీకు కూడా నేను మళ్ళీ గుర్తు చేసేందుకంటే రైతులు మర్చిపోరు. కానీ స్వయాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు కదా, మీకు కూడా ఎరకనే కదా, ఫిబ్రవరి చివరి వారంలో రైతు బంధు వేస్తామంటే ఈ రోజు ఆ రైతు బంధుకు దిక్కే లేదు. ఆ రైతు బంధు గురించి మాట్లాడే నాదుడే లేదు. రైతు భరోసా ఏమంటున్నారు? ఏమైనా ఉట్టి వార్తలు చెప్తున్నారు. సాగులో ఉన్న వాళ్ళకన్నా ఇయ్యాలి కదా అందరికి. అవును మేడం, డిసెంబర్ 9 తారీఖు రుణమాఫీ చేస్తాడు, రైతు బంధు ఇస్తాడు. అదే ఒక డిసెంబర్ 9, జనవరి 9, ఫిబ్రవరి 9, మార్చి 9 వస్తుంది. ఇక మార్చి 9 వచ్చే వరకు ఎన్నికల కోడ్ వస్తుంది. ఎన్నికల కోడ్ వచ్చిందని మళ్ళీ సున్నా చూపిస్తారు, కథం. ఇక మా తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా వాళ్ళు మిమ్మల్ని మంచిగా నమ్మించి మళ్ళీ ఓట్లు వేయించుకోవడానికి ఈ తెరపైన గ్యాస్ తెచ్చిర్రు. అంటే గ్యాస్ బండ్లు ఎంత వస్తాయండి? ఊర్లలో అందరూ కూడా ఎన్ని వాడతారు? సంవత్సరానికి 3 వాడతారు. ఆ 3టికి అప్లికేషన్లు పెట్టి అలా ఊరించి వాళ్ళకి ఇచ్చేది ఒక ముష్టిలాగా. ఇదంతా నిజంగా నేను చెప్పాలంటే తెలంగాణ ప్రజలను నమ్మించి
నమ్మించి ఒక ముష్టోళ్ళలాగా చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు, కానీ తెలంగాణ ప్రజలు చాలా వివేకవంతులు అనే విషయం మరి ప్రభుత్వం మర్చిపోతున్నట్టుంది. అయితే మర్చిపోయింది మేడం, మర్చిపోయింది. ఇప్పుడు వాళ్ళకు రేపు ఎంపీ ఎలక్షన్ వాళ్ళకు గుర్తు చేస్తారు ఇంకా రేపు. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. థ్యాంక్ యూ మేడం. ఓకే. హలో. సో ఈ విధంగా అంటే అసలు దానికి ఒక క్లారిటీ లేదు, ఏ రకంగా గుర్తించిరా గ్యాస్ సిలిండర్లను, అంటే ఓన్లీ మహిళల పేరు మీద ఉన్న వాళ్ళకే ఇస్తారా? హలో. హలో అక్క. చెప్పండి తమ్ముడు. నా పేరు రఘువీర్. రఘువీర్ చెప్పు. మంచిగున్నావా? మంచిగా ఉన్నా. నేను మీకు మొన్ననే కాల్ చేద్దాం అనుకున్నా అక్క. చెప్పు రఘువీర్. మొన్న ఆ జర్నలిస్ట్ మీద అటాక్ జరిగింది చూసిండ్రా? అవును, మొన్న పెట్టిన లైవ్ దాని మీదనే. దాని తర్వాత సిల్కా ప్రవీణ్ వీళ్ళందరూ అయిపోయిన తర్వాత మనమే టార్గెట్ అక్క. మీరు కూడా జాగ్రత్తగా ఉన్నారు. జాగ్రత్తగా ఉంటాము, చూద్దాం ఎంత జాగ్రత్తగా ఉన్నా చేయాలనుకుంటే వాళ్ళు చేస్తారు కదా బ్రదర్. చూద్దాం, మనం కూడా పోరాడదాం. ఏం చేస్తాం అంటే ఇట్లా ఈ రకంగా మనం ప్రజల వైపున ప్రజలకు చేస్తున్నా, ప్రజలను మోస పెడుతుంటే, ప్రజల్ని గోస పెడుతుంటే, వాళ్ళ సమస్యల మీద నిలదీస్తున్నాము. నిలదీయడం వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళు ఏమైనా చేయాలనుకుంటే చేస్తారా చూద్దాం. అది కూడా. కానీ ఏం చేస్తాం, ఇప్పుడు శంకర్ మీద చేసిరు, రేపు ఇంకోరి మీద చేయొచ్చు, రేపు నా మీద చేసి దాందేముంది చూద్దాం. ఇక భయపడితే మనం వెనక్కి తగ్గలేం కదా, భయపడి అలాగని. చెప్పు రఘువీర్. మీ పర్సనల్ నెంబర్ ఇస్తారా అక్క? నేను మీ నెంబర్ తీసుకుంటే దాన్ని నేను పంపిస్తాను, మెసేజ్ పంపిస్తాను ఆ నెంబర్ కి. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. అక్క ఇప్పుడు పంపిస్తారా? మీ ఇష్టం, మీ ఫ్రీ. లైవ్ అయిపోగానే పంపిస్తాం బ్రదర్. సరే. ఓకే బ్రదర్.